ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి 106వ కీర్తన 16వ వచనాన్ని చదువుదామండి. 106వ కీర్తన 16వ వచనం అండి. యెహోవా తమ దండుపాలెములో, వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీ వందనాలు ప్రభువా. ఎంత గనుక మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, నీ మాటలు మాకు అందించమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా కాలముగా అసూయ, మత్సరం, ఈర్ష్య అనే అంశాల మీద మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు 106వ కీర్తనలో నుండి 16వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవేర్చి దాతానును మృంగివేసెను, అది అభిరాము గుంపును కప్పెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు తమ దండుపాలెములో అనగా ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి దేవుడైన యెహోవా సుమారుగా 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. దేవుడు మోషే అహరోనులను పంపించి వారి ద్వారా ఈ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి విడిపించి కనానుకు తీసుకొస్తున్నటువంటి సమయాల్లో వారు తమ దండుపాలెము అనగా సుమారు 30 లక్షల ప్రజలు, వారు 6 లక్షల కాల్బలు, వారి భార్యలు, ముసలివారు, పిల్లలు కాక అన్నాడు. వీరందరినీ కలుపుకుంటే సుమారు 30 లక్షల మంది దండుపాలెములో ఉండగా, ఆ దండులో వారు మోషే అహరోనుల మీద అసూయపడి, ఈ అసూయపడిన వారు ఎవరు అనంటే సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయము 1వ వచనము నుండి మనము 3 వచనాలు చదువుదాం. లేవికి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్సాహారు కుమారుడునకు కోరహు, రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేకు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. చాలండి. అసూయపడిన వారు ఎవరండి అని ఆలోచన చేస్తే, కోరహు, దాతాను, అబీరాములు, ఓను, వారితో పాటు 250 మంది ఇశ్రాయేలీలలో సభికులు అనగా ముఖ్యులు, పేరు పొందినటువంటి
వ్యక్తులు. వీరు మోషే అహరోనులకు విరోధముగా పోగుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు ఐగుప్తు దేశంలో ఉండగా భయంకరమైనటువంటి బానిసత్వం, ఫరో అనేటువంటి రాజు ఈ ఇశ్రాయేలు ప్రజలను భయంకరమైనటువంటి ఇబ్బంది పొలములో, ఆ ఐగుప్తు ఇనుప పొలములో వారిని బానిసలుగా ఉంచి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమయాల్లో వారు దేవాది దేవుడైనటువంటి యెహోవాకు మొర్రపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి యెహోవాకు మొర్రపెట్టగా దేవుడైన యెహోవా వారి బాధను చూసి వారి మీద కనికరబడి దైవజనుడైన మోషేను, అతని అన్న అయినటువంటి అహరోనును ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలను విడిపించి తీసుకుని రావటానికి దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వచనం, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని అది కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. దానిని చూచుటకు అతడు తన తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యాకోబు దేవుడనైన యెహోవాను అని చెప్పగా. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవాది దేవుడైనటువంటి యెహోవా దైవజనుడు కాదు. అప్పటికి మోషే అప్పటికి దైవజనుడు కాదు. తన మామ మంద అనగా యిత్రో మందను మేపుకుంటున్నటువంటి మోషే, ఆ మోషే అరణ్యములో మందను మేపుతున్న సమయాల్లో దేవుడైన యెహోవా అతనికి పొదలో ప్రత్యక్షమయ్యాడు. అది ఒక వింతగా ఉంది. అగ్ని పొదలో మండుతుంది కానీ పొద కాలిపోవట్లా. ఇదేదో వింతగా ఉందని అవతల పక్కకు వెళ్ళి చూద్దాము అని అనుకుంటుంటే దేవుడు మోషేను పిలిచాడు. మోషే మోషే అని దేవుడు మోషేను పిలిచాడు. పిలిచిన తర్వాత తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేనెవరినో తెలుసా మోషే? నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడనని తను తాను పరిచయం చేసుకుని నువ్వేం చేయాలో తెలుసా? ఐగుప్తుకు వెళ్ళాలి. అక్కడ నా ప్రజలు బాధ అనుభవిస్తూ ఉన్నారు. వారు అక్కడ నుండి నాకు మొర్ర పెట్టగా మొర్ర నా సన్నిధికి చేరింది. కాబట్టి నేను మహిమలో నుండి ఈ భూమికి దిగి వచ్చాను, నీకు ప్రత్యక్షమయ్యాను అని అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుకుని పనులలో తమను కష్టపెట్టేవారిని బట్టి వారు పెట్టిన మొరను వింటుని వారి దుఃఖములు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అతడు అనగా దేవుడైన యెహోవా ఎందుకు వచ్చాడో
మోషేకు క్లియర్ గా చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే 10వ వచనంలో, రమ్ము నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ప్రియులారా, ఈ విధముగా దేవాది దేవుడైనటువంటి యెహోవా మోషేను సిద్ధపాటు చేశాడు. మోషే అన్నాడు, నేను నాలుక మాంద్యము కలిగిన వాడను, నోటి మాంద్యము కలిగిన వాడను, నేను వెళ్ళలేను, నేను మాట్లాడలేను. దీనికి ఒక కారణం ఉంది. వెళ్ళగలడు, మాట్లాడగలడు, కానీ ఐగుప్తులో 10 వరకు మోషే 40 సంవత్సరాలు ఉన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు. అప్పుడు ఒక ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఈ సంగతి నిశ్చయముగా బయలుపడును అనుకుని అక్కడ నుండి పారిపోయి ఇత్రో దగ్గరికి వచ్చి అక్కడ తన మందను మేపుతా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మళ్ళా ఐగుప్తుకు వెళ్ళమంటున్నావా? నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను అని అంటుండే దేవుడు అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవరు కదండి. చూడండి, ఆ 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాకు చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము. ఇది దేవాది దేవుడైన యెహోవా మోషేతో చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు చెప్పాలనుకుంటే దేవా, మా అన్నున్నాడు, అతన్ని తీసుకెళ్ళి దేవా, నన్ను వదిలేవా అంటా ఉంటే దేవుడు అన్నాడు, ఓకే, అతన్ని తీసుకెళ్తాను, అతడు నీకు నోరుగా ఉంటాడు, కానీ నీవు అతనికి దేవుడుగా ఉంటావు. మోషే వెళ్ళాలి అని అన్నప్పుడు చూడండి, ఆ 15వ వచనం, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించును. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, కానీ నీవు అతనికి దేవుడుగా ఉండువు. అన్నకి తమ్ముడు దేవుడుగా ఉంటాడట అని మోషేని ధైర్యపరిచి, మోషేను బలపరిచి ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అండి, మోషే ద్వారా దేవాది దేవుడైనటువంటి యెహోవా 10 అద్భుతాలు, గొప్ప అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆ 12వ అధ్యాయంలో నిర్గమాకాండ గ్రంథంలో ఐగుప్తు నుండి నడిపించుకుంటూ వస్తా ఉన్నాడు. ఫరో ఎదుట 10 అద్భుతాలు చేయించాడు దేవుడు మోషే చేత. వాడు లొంగల, 9 అద్భుతాలకు లొంగలేదు, కానీ 10వ అద్భుతం ఏంటండి అని అంటే, ఫరో యొక్క తొలుచూలు కుమారు నుండి మొదలుకొని దాసుని యొక్క తొలుచూలు కుమారుని వరకు చంపబడ్డారు. సంహారపు దూత రాత్రి వచ్చి చంపగా, అప్పుడు ఫరోకు భయం వేసి, మీరు వెళ్ళండి, నన్ను దీవించండి అని అంటే మీరు బయలుదేరి వస్తా ఉన్నారు. ఎంతమంది అండి అని అంటే సుమారు 6 లక్షల కాల్బలం. వారి బిడ్డలు, వారి భార్యలు, వారి ముసలి వారు అందరూ కలుపుకుంటే 30 లక్షల కాల్బలం వాళ్ళందరూ బయలుదేరి వస్తూ ఉంటుంటే, పెద్ద సమూహముగా వస్తూ ఉంటే, ఈ సమూహములో ఫరోహు ఉన్నాడు, ఈ సమూహములో దాతాను ఉన్నాడు, ఈ సమూహములో అభిరాము ఉన్నాడు, ఈ సమూహములో నోరు ఉన్నాడు, ఈ సమూహములో 250 సభికులు అనగా ముఖ్యులు కూడా ఉన్నారు. ఈ యొక్క ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిపించుకుని వస్తున్న సమయాల్లో వారికి మొట్టమొదటి ఆటంకం ఏంటండి అని అంటే ఎర్ర సముద్రం. అది అడ్డుగా రాగా
దేవాది దేవుడైన యెహోవాకు మోషే ప్రార్థించగా దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని కాయలు చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా నడుచుకుంటూ వచ్చారు. ఇది 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం నిర్గమాకాండ గ్రంథంలో. తరువాత 15వ అధ్యాయం 22వ వచనంలో వారికి ఏమి లేవండి అని అంటే నీళ్లు దొరకలేదట. నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో వారికి నీళ్లు దొరకలేదట. అప్పుడు దేవుడు నీళ్ళు అక్కడ కొన్ని ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయట. దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు నరికి ఆ నీళ్లలో వేస్తే 25వ వచనంలో అవి మధురములాయను అన్నాడు. అనగా మారా నీళ్లు అక్కడ ఏమయ్యాయి అంటే మధురములాయను. తరువాత 16వ అధ్యాయం 2వ వచనంలో వారు సీను అరణ్యములో మాకు మాంసం కావాలన్నమాట. ఆలోచన చేయండి. ఐగుప్తులో ఉన్నప్పుడు దోసకాయలు, కీరకాయలు, ఉల్లిపాయలు తిన్నారట, వాళ్ళే చెప్పారు. కానీ ఇప్పుడు వారికి విడుదల కలిగింది. వారు బయలుదేరి వస్తా ఉన్నారు. మధురమైన నీళ్లు తాగారు. తరువాత వారు 16వ అధ్యాయం 2వ వచనం నిర్గమాకాండ గ్రంథంలో సీను అరణ్యంలో మాంసము కావాలి అన్నారు. ఆ 13వ వచనంలో దేవుడు వారికి పూరేళ్లను పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పూరేళ్లు వచ్చి శుభ్రంగా పాలెమంతా వ్రాలగా వారు సమృద్ధిగా తిన్నారు. అదే 16వ అధ్యాయం 31వ వచనంలో వారికి దేవుడు మన్నా కూడా ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణం అంతట్లో కూడా వారు మన్నానే తినుచు వచ్చిరి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే దైవజనుడైన మోషే, యాజకుడైనటువంటి అహరోను వారి పట్ల చేసిన మేళల గురించి చెప్తున్నాను నేను. వారికి ఎర్ర సముద్రము రాగా మోషే దేవునికి ప్రార్థించగా ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేయగా ఆరిన నేలలో చక్కగా నడుచుకొని వచ్చారు. తదుపరి వారికి నీళ్లు లేకపోగా ఉన్న నీళ్ళేమో చేదుగా ఉండగా దేవునికి మొర్ర పెట్టగా మోషే, దేవుడు మోషేతో ఒక చెట్టు చూపించగా చెట్టు నరికి నీటిలో వేయగా నీళ్లు మధురములాయను. మూడవది సీను అరణ్యములో 16వ అధ్యాయం 2వ వచనంలో నిర్గమాకాండ గ్రంథంలో వారు మాంసాపేక్ష కలిగి మాంసం అడుగుతూ ఉంటే మోషే దేవునికి ప్రార్థించగా 13వ వచనంలో సమృద్ధికరమైనటువంటి పూరెళ్లను దేవుడు పంపించాడు. ఈ మాంసమేనా అన్నారట. కనుక మన్నాను పంపించాడు. 31వ వచనంలో 16వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు వారి కొరకు మన్నాను పంపించాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో మరలా వారికి త్రాగటానికి నీళ్లు లేవట. వారు గొడవ చేస్తూ ఉంటే మోషే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు అన్నాడు, బండను కొట్టు నీళ్ళు వస్తాయి. ఆ బండను మోషే కొట్టగా సమృద్ధికరమైన నీళ్ళు వచ్చాయి. ఈ 17వ అధ్యాయం 8వ వచనం వచ్చేటప్పటికి వీరు అరణ్య యాత్ర నడుస్తూ ఉన్నారు. ఐగుప్తు నుండి కనానుకు వస్తున్న మార్గంలో జరిగిన సంఘటనలో మనం చెప్పుకుంటున్నాం. ఈ 8వ వచనంలో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కూడా దేవుడైనటువంటి యెహోవా యొద్దకు కొండ మీదకు వెళ్ళి మోషే చేతులెత్తి ప్రార్థించగా చేతులెత్తినప్పుడల్లా ఇశ్రాయేలుకు జయము కలిగింది. అలాగ వారిని అమాలేకీయుల నుంచి రక్షించాడు. మరలా నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో వారికి 10 ఆజ్ఞలు ఇప్పించాడు. మోషే వారికి 10 ఆజ్ఞలు దేవాది దేవుడని యెహోవా ద్వారా తీసుకొని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియులారా 32వ అధ్యాయానికి వస్తే వారు దేవునికి విరోధముగా ఒక దూడను తయారు చేసుకున్నారు. ఒక దూడను తయారు చేసుకొని దానిని పూజిస్తున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి ఆ దూడ కదా సాగిలపడి నమస్కారం చేస్తూ పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. దేవుడు ఆ సంగతిని చూచి
ఈ 32వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథంలో 10వ వచనంలో నేను వారిని కాల్చివేస్తానన్నాడు. నేను వారిని కాల్చివేస్తాను అని అంటే మోషే 32వ వచనంలో అడ్డుపడ్డాడు. మోషే అడ్డుపడ్డాడండి. తదుపరి అక్కడ నుండి బయలుదేరి వెళ్తూ 33వ వచనం అధ్యాయానికి వస్తే అక్కడ దేవుడు వారితో ఏమన్నాడో తెలుసా? నేను మీతో రాను, మీరు లోబడనులని ప్రజలు అన్నాడు. 13-14 వచనాల్లో దేవాది దేవుడైన యెహోవాకు దైవజనుడైన మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా సరే అని చెప్పేసి దేవుడు నేను మీతో కూడా వస్తానన్నాడు. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండ గ్రంథంలో 11వ అధ్యాయంలో వారు మాంసాపేక్ష కలిగారంట. చూడండి, ఆ మాట ఎందుకో చదవాలనిపిస్తుంది. సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. జనులు తన కుటుంబములలో ఎవరి గుడారము ద్వారము వద్ద వారు ఏడవగా కదా. ఎంత బాధాకరం! చిన్నపిల్లల ఏడవడానికి పెద్దళ్ళు ఎవరి గుడారం దగ్గర వారు ఏడుస్తున్నారట. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారండి? మాంసం కావాలని పిల్లలు ఏడుస్తారు కదా. డాడీ చికెన్ అభిమానం అంటారు కదా పిల్లలు. అలాగా వాళ్ళు గుడారాల గుమ్మంలో నిలబడి ఎందుకు ఏడుస్తున్నారా చూస్తే మాంసం కావాలట. ఆ ఏడ్చుంటే మోషే వినేను యెహోవా వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా మోషే కదండి, ఇక్కడ నుండి మోషే మాటలు ఉంటాయి చూడండి. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఎందుకు ఇలా ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను అని మోషే చాలా బాధపడ్డాడట. బాధపడి మోషే ఏం చేస్తున్నాడంటే యెహోవాతో ఇట్లను నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులు అందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ జలమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను పోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశములకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది. వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుతున్నారు. దేవా, వారు నన్ను చూచి పిల్లలు అడుగుతారు కదా, అలా అడిగి ఏడుస్తున్నారు. మాంసం 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 అని ఏడుస్తున్నారు. నేను మీరు గర్భం ధరించానా, నేను మీరు కన్నానా, నువ్వు నన్ను ఎందుకు బాధపడుతున్నావు దేవా అని దేవునికి ప్రార్థించాడు. ప్రార్థించాను. చూడండి, తినుటకు వారు మాంసమిమ్మని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయుట నా వలన కాదు, అది నేను భరింపని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడలా నన్ను చంపము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఆలోచన చేయండి. మోషే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల, అంటే ఈ మాటలను ఎందుకు చెప్తూ ఉన్నారంటే, వారు సనిగిరి, వారు అసూయపడిరి, వారు మత్సరపడిరి, వారు ఈర్షపడిరి. ఎవరి మీద? ఎర్ర సముద్రం ఒడ్డొస్తే పాయలు చేసిన వారి మీద. ఆ నీళ్లు చేదుగా ఉంటే దాన్ని మధురముగా చేసిన వారి మీద. మాంసం కావాలంటే దేవునికి ప్రార్థించి పూరేళ్లను రప్పించిన వారి మీద.
మన్నా కావాలి అని అంటే మన్నాను రప్పించిన వారి మీద, అమాలేకీయులు వచ్చి యుద్ధం ప్రకటించగా యుద్ధము నుండి వారిని రక్షించిన వారి మీద, కాబట్టి ఇంకా మరలా మాంసం కావాలి అని ఏడుస్తూ ఉంటే వారికి మాంసము కొరకు మోషే ప్రార్థన చేశాడట. 11వ వచనం నుండి 15వ వచనం వరకు నన్ను చంపమన్నాడు. ఆఖరికి దేవా నువ్వు వారికి మాంసం ఇవ్వా అని చెప్పి కదా, ఎంత బాధకరంగా ఉందో. అప్పుడు దేవుడు 31వ వచనంలో పూరేళ్లను పంపించాడండి. సమృద్ధిగా వారికి ఏం కలిగిందంటే పూరేళ్లు వచ్చాయి. ఎంత మేలు చేసినటువంటి మోషే అహరోనులు కదండి, ఎంత మేలు. చాలా విషయాలు చెప్పుకున్నాం. ఎర్ర సముద్రమా, అక్కడ ప్రార్థించి వారిని ఎర్ర సముద్రం నుండి తప్పించారు. రెండవది నీళ్లు లేవా, మధురమైన నీళ్ళు ఇప్పించారు. మరలా నీళ్లు లేవా, బండను కొట్టి నీళ్ళు ఇప్పించారు. మాంసం కావాలా, మాంసం ఇచ్చారు. మరలా ఆ దేవదూతలు తినే మన్నాను పంపించమని దేవుడు కోరితే వారు దేవుడు పంపించాడు. వారి కింద మరలా మాంసం అంటే మళ్ళా పూరని పంపించి ఎంతగా వారిని ఆదరించి ఈ దారి పొడుగున వారిని పోషిస్తూ వారికి సహాయం చేస్తూ వారి బాధల్లో ఎంతగానో ఆదుకున్నటువంటి మోషే అహరోనుల మీద వారు అసూయపడి 106వ కీర్తనలో మనం చదివింది ఏంటండి అంటే వారు తమ దండుపాలెంలో మోషే అహరోనుల మీద అసూయపడిన వారెవరండి అని అంటే కోరాహు, దాతాను, అబీరాములు, ఓను, 250 మంది. ఇందులో ప్రధానుడు ఎవరండి అని అంటే కోరాహు. ఈ కోరాహు మోషే అహరోనుల నాయకత్వాన్ని, మోషే అహరోనుల యాజకత్వాన్ని చూచి తట్టుకోలేకపోయాడు. ఎంత లక్షల మంది, 30 లక్షల మందితో మోషే స్టాండ్ అంటే స్టాండ్ అవుతున్నారు, మోషే సిట్ అంటే సిట్ అవుతున్నారు. యాజకుడైనటువంటి అహరోను వీరందరి కొరకు యాజకత్వం చేస్తా ఉన్నాడు. ఏమి ఆధిక్యత, ఏమి గొప్పతనము. ఈ మోషేకి అహరోనులకి ఎంత గొప్ప ఫేమ్ వచ్చేసింది కదా, ఎంతగా హైప్ అయిపోయారు వాళ్ళు. వారు వైపు ఏంటి, వారు గొప్పతనం ఏంటి అని అనుకుని, నాయకుడు అంటే ఎలాగైనా గొప్పగా ఉంటాడు కదా. కనుక వీరికి ఈర్ష్య, వీరికి అసూయ, వీరికి మత్సరం వచ్చేసిందట. మత్సరం వచ్చి వారు అసూయపడేది. అసూయ మరణమునకు చేర్చును అన్నాడు కదా. భక్తిహీనులు అసూయ వలన అంటే మరణానికి చేర్చారు. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైందన్నాడు ధర్మగీతలు 8వ వచనంలో. మత్సరము ఎముకలకు కుళ్ళన్నాడు సామెతలు 14:30లో. ఇప్పుడు మత్సరం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. ఈ అసూయ పడి వారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే, ఈ కోరహనవుడు వెళ్ళి ఏమని ఉంటాడు దాతానుతో, వీళ్ళిద్దరు వెళ్ళి అభిరామ్తో ఏమని ఉంటారు, వారిద్దరు వెళ్ళి ఓనుతో ఏమని ఉంటారు, వీళ్ళందరూ వెళ్ళి 250 మంది సభికులతో ఏమని ఉంటారు. రే మనము ఐగుప్తులో 3 సంవత్సరాలు ఉన్నామా, మన తాతలు అంటే 430 సంవత్సరాలు ఉన్నారండి. మనం కలిసి ఉన్నాము, కలిసి తిన్నాము, కలిసి పని చేసాము, కలిసి పడుకున్నాము, కలిసే కదరా మనం అంతా బాగున్నాం. అక్కడ శ్రమ ఉన్నా మనం కలిసే ఉన్నాం కదా. ఈ మోషే అన్న కూడా ఎక్కడి నుండో వచ్చి, ఈ అహరోను అన్న కూడా ఎక్కడి నుండో వచ్చి మన మీద అధికారం చేయటం ఏంటిరా అని అనుండొచ్చు కదండి. ఆలోచన ఏంటి, నేను చదివినట్టు నాకు అలాగే అనిపించింది. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి మన మీద యాజకత్వం చేయటం ఏంటి,
వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి మన మీద నాయకత్వం చేయటం ఏంటి అని వీళ్ళందరినీ ప్రేరేపించారట. కోరాహు ఫ్యామిలీ, దాతాను ఫ్యామిలీ, అభిరాము ఫ్యామిలీ, ఓను ఫ్యామిలీ, ప్లస్ 250 మంది కుటుంబాలు, సభికులు. కుటుంబాలు ఫ్యామిలీలు అంటున్నారు ఏంటంటే సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయం 27వ వచనం చూడండి. 16వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి వారు కోరహు, దాతాను వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను కదండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడు? భూమి నేల విరిపించేస్తా ఉన్నాడు కనుక అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఫ్యామిలీస్ ఉన్నాయి. వారును, వారి పిల్లలను, వారి భార్యలను. 33వ వచనం వస్తే అక్కడ కూడా ఏమన్నది? కోరాహు సంబంధులందరూ అన్నాడు కదండి. అంటే వారి సంబంధులందరూ కనుక కోరాహు ఫ్యామిలీ, దాతాను ఫ్యామిలీ, అభిరామ్ ఫ్యామిలీ, ఓను ఫ్యామిలీ, వీళ్ళందరూ ఫ్యామిలీస్ తో సహా ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళంలోనికి దిగిపోయారండి. కనుక వీరందరూ ఏమని యోచించుకున్నారు అని ఆలోచన చేస్తే ఎక్కడి నుండో వచ్చి మన మీద నాయకత్వం ఏంట్రా అని అనుకున్నారు. కాబట్టి కోరాహు ఆలోచన చేశాడు. ఈ కోరాహు ఎవరు అని ఆలోచన చేస్తే యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులలో లేవి అనేవాడు 3వ కుమారుడు. రూబేను, సిమియోను, లేవి, యోదా అని వస్తూ ఉంటారు. ఆ 49 అధ్యాయం ఆదికాండ గ్రంథాలు మీరు చదువుకోండి, ఆ లిస్ట్ అంతా ఉంది. కనుక ఈ లేవి అనేవాడు 3వ కుమారుడు. అయితే లేవి వంశమును దేవుడు నావారు అన్నాడు. లేవి వంశాన్ని ఏమన్నాడు? సంఖ్యాకాండ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. సంఖ్యాకాండ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయుల నుండి లేవీలు నా వశము చేసుకొని ఉన్నాను, వారు నా వారై ఉన్నారు అన్నాడు కదండి. వారేమై ఉన్నారు? వారు నా వారై ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలీయుల 12 గోత్రములలో నుండి లేవి గోత్రమును నా వశము చేసుకొని ఉన్నాను, వారు నా వారై ఉన్నారు. ఇప్పుడు లేవి ఎవరు అనంటే యాకోబు యొక్క 3వ కుమారుడు. ఇప్పుడు కోరాహు ఎవరు? ఈ 16వ అధ్యాయం 1వ వచనానికి వస్తే లేవికి ముని మనవుడును, కహాతుకు మనవుడును, ఇస్సాహారు కుమారుడునైన కోరాహు. ఇప్పుడు కోరాహు తండ్రి ఎవరు? ఇస్సాహారు తండ్రి ఎవరు? కహాతు తండ్రి ఎవరు? లేవి. అర్థమవుతుందండి. అంటే కోరాహు లేవి సంతతి వాడే. ఇంకా కొంచెం బాగా అర్థం అవటానికి లేవి అనే వానికి 3 కుమారులు ఉన్నారు. చూడండి, సంఖ్యాకాండ గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనం అండి. సంఖ్యాకాండ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి కదండి. గెర్షోను, కహాతు, మెరారి. ఇందులో కహాతు అనేవాడు కనపడతా ఉన్నాడు. లేవి యొక్క కుమారుడు కహాతు. అవునా? భయపడదు. 3 కొడుకులు అన్నాడు. ఏమన్నాడు? మొదటి కొడుకు పేరు ఏంటంటే గెర్షోను.
రెండవ వాడు కహారు, మూడవ వాడు మెరారి. ఇప్పుడు సంఖ్యాకాండ గ్రంథం ఇది ఇలా పెట్టి 16వ అధ్యాయం 1వ వచనానికి వస్తే లేవి ముని మనవడును కహాతు కదండి. ఇప్పుడు కహాతు ఎవరి కుమారుడు అని అంటే ఇక్కడ రాయబడ్డది లేవి యొక్క కుమారుడు. లేవికి 3 కుమారులు అని చెప్పుకున్నాం. మరి కహాతు కుమారులు ఎవరండి అని అంటే సంఖ్యాకాండ గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, యస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు కదండి. ఇప్పుడు యస్హారు కుమారులు ఎవరు అనంటే కోరాహు. యస్హారు కుమారుడు ఎవడు అనంటే కోరాహు. అంటే కోరాహు తండ్రి యస్హారు, యస్హారు తండ్రి కహాతు, కహాతు తండ్రి లేవి. 16వ అధ్యాయం 1వ వచనం సంఖ్యాకాండం. కొంచెం గజిబిజిగా ఉంటుంది, వినండి, రికార్డ్ అవుతుంది, తర్వాత మరలా వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ కోరాహు ఎవరి కుమారుడో మనం తెలుసుకుంటా ఉన్నాం. యస్హారు కుమారుడు. మరి మోషే అహరోనులు ఎవరి కుమారుడు? వారు కూడా లేవి యొక్క మనవళ్ళే. చూడండి సంఖ్యాకాండ గ్రంథంలోనే ఆ 3వ అధ్యాయం అలాగే ఉంచండి. 17వ వచనం. లేవి కుమారుడు కహాతు అని ఉంది అక్కడ. చూడండి లేవి కుమారుడు ఎవరంటే కహాతు కనపడతా ఉన్నాడు. సంఖ్యాకాండ గ్రంథం 3:19లో కహాతు కుమారుడు అమ్రాము అని కనపడతా ఉన్నాడు కదండి. ఇప్పుడు అమ్రాము కుమారులు ఎవరండి అని అంటే మోషే అహరోనులు. సంఖ్యాకాండ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనానికి వస్తే, సంఖ్యాకాండ గ్రంథం 6వ అధ్యాయం 20కి వస్తే చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం చదువుతామండి. లేవి కుమారుడైన కహాతు 4 కుమారులు అన్నాడు. నిర్గమాకాండ గ్రంథం నిర్గమాకాండ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో అమ్రాము ఇస్హారు అన్నాడు. అనగా ఇప్పుడు పెద్దవాడైన అమ్రాము కుమారులు అహరోను, మోషేలు. తరువాత రెండవ వాడైన ఇస్హారు కుమారులు కోరాహు కదండి. ఈ విధముగా వీరు లేవి వంశస్థులే, కానీ వీరిలో ఏమున్నాయి? అసూయలున్నాయి. లేవి వంశస్థులే కానీ వీరిలో ఏమున్నాయి? అన్నదమ్ములు. ఇప్పుడు కోరాహును, మోషే, అహరోనులు ఏమనుకుంటారు? కజిన్ బ్రదర్స్ అండి. కానీ వీరిలో ఏమున్నాయి అని అంటే అసూయలు ఉన్నాయి. ఈ అసూయలను బట్టి వారు ఏమంటా ఉన్నారు అని ఆలోచన చేస్తే చూడండి, వారు అసూయ పడుతూ ఏమంటా ఉన్నారు అని ఆలోచన చేస్తే మీతో మాకింకా పని లేదు. దేవుడైనటువంటి యెహోవా లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని పనులు అప్పగించాడు. మనం చెప్పుకున్నాం లేవి కుమారులు ఎవరంటే గెర్షోను, కహాతు, మోరారి. కనుక దేవుడైన యెహోవా తన పరిచర్యకు వీరికి వేరు వేరు పనులు అప్పగించాడు. చూడండి గెర్షోనీయుల పని ఏంటండి అని ఆలోచన చేస్తే సంఖ్యాకాండ గ్రంథం 3వ అధ్యాయం చూడండి 25వ వచనం. గెర్షోనీయుల పని ఏంటండి అని అంటే ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయులు కాపాడవలసిన దేమనగా అని అంటూ ప్రత్యక్షపు గుడారము యొక్క పైకప్పు తెర, ప్రాకారపు ద్వారపు తెర, బలిపీఠము చుట్టూ ఉన్న ప్రాకారపు తెర, వాటి త్రాళ్ళు ఇవి కాపాడాలి. ఎవరు? గెర్షోనీయులు. ఈ గెర్షోనీయుల పని ఏంటండి అని అంటే ఆ రోజుల్లో మనకులాగా ఒక స్టాండర్డ్ మందిరం లేదు. ఇశ్రాయేలు ప్రయాణాల్లో వారికి ప్రత్యక్షపు గుడారం ఉండేది. వీరు ఎక్కడి నుండి బయలుదేరాలో, ఎక్కడ ఆగాలో దేవుడు మోషేకి చెప్తా ఉంటే మోషే అక్కడల్లా ఒక బ్రేక్ ఇస్తా ఉండేవాడు. ఈ బ్రేక్ ఇచ్చిన చోటల్లా
మందసాన్ని అక్కడ వారు బిగించేవారు. ఒక టెంట్ హౌస్ కింద మందసాన్ని బిగించేవారు. ఇప్పుడు మందసపు యొక్క పరదాలు ఉన్నాయి కదా, చూడండి అయ్యే చెప్పాడు అక్కడ. అంటే పెద్ద పైకప్పు తెర, ద్వారపు తెర, ప్రాకారపు తెర, వాటి తాళ్ళు మొయ్యవలసిన పని ఎవరిదండి, కాపాడవలసిన పని ఎవరిదండి అంటే గెర్షోనీయుల పని. ఇది వారు చెయ్యాలి, వారు మొయ్యాలి. ఎక్కడైతే టెంట వేస్తారో అక్కడికల్లా దాన్ని మోసుకుని వెళ్ళాలి. ఆ టెంట వేసేటప్పుడు అది ఆ ప్రకారంగా వారు వెయ్యవలసిన వారై ఉన్నారు. రెండవ వారు కహాతీయులు. ఈ కహాతు వంశపు వారు ఏం చెయ్యాలి అని అంటే 3వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథంలో 30వ వచనంలో వారు కాపాడవలసినవి ఏంటండి అని అంటే మందసము 31వ వచనం అండి. మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, ఉపకరణములు, అడ్డకర్రయు, పరిశుద్ధ పాత్రలు, బలిపీఠము, మందసము, ఇవన్నీ కూడా మోసే పని ఎవరిది అని అంటే కహాతీల పని. ఇది కహాతీలు చేయాలి. 3వ పని 3వ అధ్యాయం 36వ వచనంలో మెరారీల పని ఏంటండి అని అంటే బలమైన పని అన్నమాట. పలకలు, అడ్డుకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, ప్రాకార స్తంభములు, మేకులు, త్రాళ్ళు, ఇవన్నీ మోసి కాపాడాలి. 3కి 3 పనులు ఇచ్చాడు దేవుడు. రాయబడ్డారు, ఎందుకంటే బాగా చదువుకోండి సంఖ్యాకాండ గ్రంథం 3వ అధ్యాయం అంతా కూడా. అదే సమయంలో మరి మోషే అహరోనులకు ఏమి ఇచ్చాడు అని అంటే యాజకత్వపు పని దేవుడైన యెహోవా అహరోనుకి ఇచ్చాడు. నిర్గమకాండ గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం అండి. 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును, అతని కుమారులను, అహరోను కుమారుడైన నాదాబును, అలీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపించుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనునకు ప్రతిష్ట వస్త్రములు కుట్టవలెను. ఈ అధ్యాయం అంతా చదివితే అహరోను సంతతి వారికి దేవుడు ఏమిచ్చాడు అని అంటే యాజకత్వం ఇచ్చాడు. కాబట్టి వీరందరూ లేవి మనవాళ్ళే, అయితే యాజకత్వం ఇచ్చాడు. మరి మోషేకి ఏమి ఇచ్చాడు? మనం ఎంత చదువుకున్న నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయంలో రమ్ము, నిన్ను ఐగుప్తీయులను నుండి ఇశ్రాయేలు ప్రజలను నీవు తోలుకొని రావాలి అంటే యాజకత్వం ఏమో అహరోనుకి ఇచ్చాడు, నాయకత్వం ఏమో మోషేకి ఇచ్చాడు. ఈ విధముగా వారికి వారి వారి విధులను బట్టి దేవుడు ఇస్తే ఈ కోరాహు పనేంటండి అని ఆలోచన చేస్తే కోరాహు సంతతి వారు ఎవరంటే కహాతీయులు. కోరాహు సంతతి వారెవరు? కహాతీయులు. సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. లేవి మునిమనవుడును కహాతు కుమారుడైన అన్నాడు కదా. ఇప్పుడు కహాతీయుల పని ఏంటని చెప్పుకున్నాం, ఇవన్నీ మోసే పని. ఈ మోసే పని చేస్తున్నటువంటి వారు ఈ యాజకత్వము పని చేసే వారి మీద, నాయకత్వము చేసే వారి మీద అసూయపడిరి. ఏమైరి? వారు తమ దండుపాలెములో మోషే మీదను కదండి, అహరోను మీదను అసూయపడిరి. అసూయపడి ఏమంటున్నారు? సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో మీతో మాకిక పని లేదు. ఈ మాట ఇప్పుడు అనాలి. ఎర్ర సముద్రం ఒడ్డు వచ్చినప్పుడు మోషే ఎవరు మీతో పని లేదు అనాలి. అహరోను ఎవరు మీతో పని లేదు అనాలి. అప్పుడు అలా
మారా నీళ్ళు చేదుగా ఉన్నప్పుడు అనలా, అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు అనలా, బండలో నుండి నీరు రప్పించాలి నీళ్ళు లేవు అని అన్నప్పుడు అనలా, మాంసం కావాలి అన్నప్పుడు అనలా. వారు ఏడ్చిన వాళ్ళే గుమ్మాల దగ్గర కూర్చొని. అయితే ఇవన్నీ గడిచిపోయిన తరువాత శ్రమ అంతా గడిచిపోయింది, ఇప్పుడు బాధలన్నీ పోయాయి, చక్కగా జరుగుతుంది, సజావుగా జరుగుతున్న సమయాల్లో ఫరోహుకు ఒక దుర్బుద్ధి వచ్చింది, ఒక అసూయ వచ్చింది, ఒక మత్సరం వచ్చింది. అబ్బా, అహరోను ఇంత గొప్ప డ్రెస్ వేసుకున్నాడా, ప్రతిష్ఠితమైన వస్త్రాలు సెపరేట్ గా కుట్టించారా. అధ్యయనంలో చదువుకుంటేనండి అహరోను వస్త్రాలు చూస్తే ఎంత గొప్పగా ఉంటాడో, కనుక అంత పొట్టు వస్త్రాలట. మేమేమో ఇలా బానిస వస్త్రాలు ధరించి ఈ టెంట్లు మొయ్యాలా, ఈ మందసాలు మొయ్యాలా, ఈ తెరలు మొయ్యాలా. కాబట్టి అసూయ వచ్చేసింది అనమాట. ఇంతమంది 30 లక్షల మందికి నాయకుడు మోషే అని ఒక రకమైన అసూయ వచ్చేసి ఏమంటున్నారంటే, మీతో మాకిక పని లేదు, మీతో మాకిక పని లేదు. తిరగబడ్డారండి. మోషే అహరోనుకు విరోధముగా తిరగబడ్డారు, మోషే అహరోనుకు విరోధముగా లేపబడ్డారు. వారు మోషే అహరోనుకు విరోధముగా లేచి పోగుపడి అని మనం చదువుతూ ఉన్నాం. అంటే ఆలోచన చేయండి, దీనిని బట్టి అవసరము తీరిపోయే వరకు మోషే అహరోనుల చుట్టూ తిరిగిన వారు అవసరం తీరిపోయిన తర్వాత మీతో మాకిక ఇది మానవ నైజం. చాలా మందిని మనం చూస్తాం, మన అవసరం ఉన్నంత వరకు మనలను విడిచిపెట్టరు. అవసరత అయిపోయిందనుకో, నువ్వెవడవో నేను ఎరగను. ఆనాడు మోషే అహరోనుల మీద వారు అదే మాట అంటున్నారు, మీరెవరో మేము ఎరగం, మీతో మాకు ఇక పని లేదు. నడిపించిన నాయకుడితో మాట్లాడుతున్నటువంటి మాట. విశ్వాసఘాతకులైన కోరాహు, దాతాను, అబీరాములు, ఓను 250 మంది సభికులు ఆ మాట వినగానే మోషే ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, చూడండి ఇంకేమన్నారు ఆ 16వ అధ్యాయం 3వ వచనంలో, ఈ సర్వ సమాజంలో ఉన్న ప్రతివాడు మేమందరం పరిశుద్ధులమే. మోషే, ఓ అహరోను, మేమందరం పరిశుద్ధులమే, ఏంటి నువ్వు ఇక్కడ, మీ అవసరం లేదు, మీతో మాకు పని లేదు. ఆ మాటలు వింటా ఉంటే మోషే అహరోనులకు ఎంత బాధ కలుగుంటారు. అంటే ఎంత కష్టపడి ఎర్ర సముద్రం ఎదురొస్తే ఏడ్చారే, మీరు ఊరకయ్య నిలిచుండి చూడండి అని నేను అన్నానే. మరేంటి 6 నెలల్లో నడిచిల్లారు కదా, పొరవ సైన్యం అంత అందరూ మునిగిపోయింది కదా, అమాలేకులందరూ ఓడిపోయారు కదా, మాంసం ఆకాశంలో నుండి దేవుడు పంపించాడు కదా, దేవతలు తినే మన్నాను దేవుడు పంపించాడు కదా, బండను కొడతబెట్టి నీళ్ళు రావటం పెట్టి దేవుడు ఇచ్చాడు కదా, ఎంత గొప్ప మేలు చేస్తే మేము అందరం పరిశుద్ధులు అంటున్నారేంటి, అసలు మాతో మీకు పని లేదని ఎప్పుడు అనాలి? ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు మేమందరం పరిశుద్ధమే అని ఎప్పుడు అనాలి? ఆ ఎర్ర సముద్రం దగ్గర బాధల్లో ఉన్నప్పుడు ఆ మాట అనాలి. ఇంకేమన్నారు చూడండి, మీరు దేవుని యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు. వాస్తవానికి మోషే అహరోనులు హెచ్చించుకోలేదు. మీరు చదవండి, ఎప్పుడు వారు తిరగబాటు చేసిన మోషే అహరోనులు సాగిలు పడతానే ఉన్నారు. మోషే అనేక సార్లు సాగిలు పడ్డాడు. వారి విషయాల్లో వస్తే, దేవా నీవు మాతో రావా అంటే దేవుని మీదే యుద్ధం ప్రకటించాడు మోషే. నువ్వు మాతో రావా, నా పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిచేయి.
అంటే ఈ ప్రజల పక్షంగా నిలబడి మోషే ఎంత ఫైట్ దేవుడితో చేస్తే కదా, మీరు చదువుతూ ఉంటే అండి, ఒక్క దెబ్బలో కాల్ చేస్తాను, ఒక్క దెబ్బలో కాల్ చేస్తానని ఎన్నిసార్లు అన్నాడో దేవుడు. అన్నప్పుడల్లా మోసే సాగిలు పడేవాడు. ఇప్పుడు కూడా 4వ వచనంలో ఆ మాటకు మోషే సాగిల పడ్డాడు. ఆ మాటకు మోషే సాగిల పడ్డాడు. ఏమండి, ఆలోచన చేయండి. మోషే ఏం చేస్తా ఉన్నాడు అంటే సాగిల పడ్డాడు. అదే నాయన, దేవాది దేవుడు యెహోవా గురించి మీకు తెలియదురా, ఆయన మీకు దర్శనం ఇవ్వలేదురా, ఆయన మీకు ప్రత్యక్షం ఇవ్వలేదురా, ఆయన సంగతి మీకు తెలియదురా బాబు అని చెప్పి సాగిల పడ్డాడండి. ఆయన ఎవరండి అని అంటే దహించు అగ్ని. ఆ సంగతి మోషేకి తెలుసు. పొదలో నుండి అంటే అగ్నిలో నుండి మాట్లాడాడు. వెళ్ళు అన్నాడు. మోషే వెళ్తా ఉంటే దారిలోనంట మోషేని చంపడానికి సిద్ధపడ్డాడంట యెహోవా కదా. నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 23వ వచనం చూడండి ఒకసారి. నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో దొరికిందా? నన్ను సేవించినట్టు నా కుమారుని పోనేమని నాకు ఆజ్ఞాపించున్నాను. 24 అండి. అతడు పోవచ్చుండగా అతడు పోవు మార్గంలో సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. కదండి, మోషే వెళ్తున్నాడు, దేవుని మాట పట్టుకునే వెళ్తున్నాడు కదా. ఎక్కడికి వెళ్తున్నాడు? ఐగుప్తు వెళ్తున్నాడు. ఐగుప్తుకు వెళ్తా ఉంటే దేవుడైన యెహోవా మధ్యలో మోషేని చంపడానికి నిలబడ్డాడు. అంటే మోషేకి తెలుసు దేవుడు ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుడు గొప్పతనం ఏంటో, దేవుడు ఎలాంటి వాడో, ఆయన అగ్ని వంటి వాడని, ఆయన చంపగల సమర్థుడని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కదా, అంత గొప్ప ఆయన ఔన్నత్యం అంతా మోషేకి తెలుసు. కనుక మోషే ఏం చేస్తా ఉన్నాడు అంటే సాగిల పడతా ఉన్నాడు. మీరెలా దేవుని సంఘం మీద మీరు హెచ్చించుకుంటున్నారు అని అంటుంటే మోషే సాగిల పడుతున్నాడు. మీతో మాకు ఇంకా పని లేదు అని అంటుంటే మోషే సాగిల పడుతున్నాడు. మేమందరం పరిశుద్ధమే అని అంటుంటే మోషే సాగిల పడుతున్నాడు. ఇలా సాగిల పడుతూ వస్తా ఉన్నాడు. తదుపరి వారు ఇంకేమంటున్నారు అని అంటే సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో ఏమండి, అయ్యా లేవీలారా, ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి వారితో. ఓ లేవీలారా, మీరు ఏం చేస్తా ఉన్నారు అని అంటే యాజకత్వమును కూడా వాడుతా ఉన్నారు. మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకోలేదా? ఆయన పనిలో మీకు సమయం ఇవ్వలేదా? ఆయన పనిలో మీకు పని ఇవ్వలేదా అని మోషే మాట్లాడుతూ ఉన్నాడండి. ఆలోచన చేయండి. వారు ఏమన్నారు అని ఆలోచన చేస్తే మీతో మాకు ఇంకా పని లేదు అన్న వెంటనే ఆ మోషే మాట్లాడుతున్న మాట ఆలోచన చేస్తే మోషే అంటున్నాడు, అయ్యా మీకేదో అల్పంగా కనపడతా ఉంది, మీరేదో అనుకుంటా ఉన్నారు, మేము రాము అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు ఆలోచన చేస్తే యాజకత్వము కూడా కావాలి. 10వ వచనంలో ఆయన నిన్నును నీతో లేని గోత్రపు వారందరినీ చేర్చుకొనిను కదా అని అంటే మీకు కూడా పని ఇచ్చాడు కదయ్యా. మోసే పని ఇచ్చాడు కదా. మందసం మోసే పని, చెరలు మోసే పని, బలిపీఠం మోసే పని, ఈ పనులు ఇచ్చాడు కదా. మీరు లేవీలే కదా. నాకేంటంటే నాయకత్వం ఇచ్చాడు, అహరోనుకి ఏమంటే యాజకత్వం ఇచ్చాడు అని మోషే వారితో మాట్లాడుతూ, అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు అన్నాడు. మీరు యాజకత్వమును కోరుచున్నారు. ఇంకా 13వ వచనంలో అయితే మేము రామని అంటున్నారే, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేలు ప్రవహించే దేశంలో మమ్మల్ని తీసుకొని వచ్చే చాలదన్నట్టు మా మీద ప్రభుత్వము చేయటకు నీకు అధికారము కావాలినా కదా. వారు ఏమంటున్నారంటే మీతో మాకు ఇక పని లేదు. రెండవ మాట ఏంటో మేము అందరం పరిశుద్ధులమే. మూడవ మాట ఏంటి అని అంటే మీరు ఎలా దేవుని సంఘం మీద హెచ్చించుకుంటున్నారు. 4వ మాట ఏంటంటే మాకు యాజకత్వం కావాలి. 5వ మాట ఏంటంటే మాకు అధికారము కావాలి.
ఇప్పుడు మోషే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీకు ఇవన్నీ కావాలి అని అనుకుంటే మీ దోపార్తులు పట్టుకొని రేపు దేవుని సన్నిధికి రండి. అప్పుడు పరిశుద్ధుడెవడో పరిశుద్ధుడు కానివాడెవడో, తనవాడు కానివాడెవడో 16వ అధ్యాయంలో చూడండి 5వ వచనం. తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేస్తాడు. తాను ఏర్పరచుకొనిన వారిని తన యొద్దకు యెహోవా చేర్చుకొనును. వారితో మాట్లాడుతాము. 6వ వచనం, మీరందరూ మీ దోపార్తులను తీసుకుని దానిలో అగ్ని వేసి రేపు యెహోవా సన్నిధిని దోపద్రవ్యము వేయుటకు రండి అన్నాడు. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. మేము పరిశుద్ధులు అంటున్నారే, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వారే పరిశుద్ధులు అన్నాడు. 7వ వచనములో, లేవీలారా ఇక మీతో నాకు, ఇప్పుడు మోషే కూడా అంటున్నాడు, ఓ లేవీలారా, దేవుడే చూసుకుంటాడు, ఇక మీతో కూడా నాకు అది వారు ముందన్నారు. ఇప్పుడు మోషే అంటున్నాడు, వారు ముందేమన్నారు, మీతో నాకు ఇక పని లేదన్నాడు. ఇప్పుడు మోషే అంటున్నాడు, ఓ లేవీలారా ఇక మీతో నాకు ఇక పని లేదు. 8వ వచనములో ఫరోహుతో ఇట్లా అన్నాడు అట, ఏమని, లేవి కుమారులారా. ఎవరితో అంటున్నాడు? అంతమంది ఉన్నా ఎవరితో అంటాడు? ఫరోహుతో అంటున్నాడు. ఆ 8వ వచనములో మోషే ఫరోహుతో అంటున్నాడు, లేవి కుమారులారా అని మొదలుపెట్టి 9వ వచనం, తన ముందర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్ద చేర్చుకొనుటయు, మీరు ఇశ్రాయేలీయులలో నుండి వేరుపరచబడి 12 గోత్రములలో నుండి మీరు సమాజం ఎదుట నిలిచి సేవ చేయుటయు మీకు అల్పముగా ఉందా? ఆలోచన చేస్తున్నారా? కొంచెం బతుకుంటున్న వచనం. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, తన ముందర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నాడు కదా. అదే సమయంలో 12 గోత్రాలలో నుండి అంటే ఇశ్రాయేలు వారందరిలో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకొని మీ ద్వారా ఆయన సేవ చేయించుకుంటాం మీ దృష్టికి అల్పముగా ఉందా అని మాట్లాడుతూ 11వ వచనంలో అలా మాట్లాడుతూ ఉంటే, అయితే వారు మేము రామన్నారట. ఇప్పుడు మోషేకు కోపం వచ్చి దేవునికి ప్రార్థన చేశాడండి. 15వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? దేవా యెహోవా, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకు. ప్రార్థన, దేవా ఇదిగో నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకు. నేను వారిలో ఒక్క గాడిదనైనను తీసుకొనలేదయ్యా. నేను వారికి ఏ హాని కూడా ఇప్పుడు ఎంత కాలం వారు నడిపించుకుంటూ వచ్చానే, ఇంత శ్రమ వారు నాకు పెట్టారే, అయినా ఎప్పుడు ఒక్క గాడిదనైనా నేను వారి అంత తీసుకోలేదు, వారికి ఏ హాని చేయలేదు అని ప్రార్థన చేయాలి. 20వ వచనం చదువుదామండి. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి కదండి ఉగ్రత వచ్చేసిందంటే వెంటనే మోషే ప్రార్థన చేయగా అప్పుడు యెహోవా అంటుండే, మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళండి, క్షణములోనే నేను వారిని కాల్చివేయదనని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి. మోషే అహరోనుల పని ఏంటండి అని అంటే సాగిల పట్టమే. 4వ వచనంలో సాగిలపడ్డారు. ఎవరికి? ఫరోహు, దాతాను, అబీరాములు, ఓను 250 మంది ఎదుట సాగిలపడ్డారు. ఇప్పుడు మరలేం చేస్తా ఉన్నారు అని అంటే, ఒక్క క్షణంలోనే వారిని కాల్చేస్తానని దేవుడు అంటా ఉంటే మోషే అహరోనులు సాగిలపడి ప్రార్థన, సరే సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున, ఎవడు వాడు? ఫరోహు. ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజమును మీద నీవు పాపపడదు అని వేడుకొనేది. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాడు, ఫరోహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల నుండి తొలగిపోవుడి. కదండి, తొలగిపోవుడని సమాజముతో చెప్పుము.
అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళి, అతడు ఈ దుష్టుల గుడారము నుండి తొలగిపోవుడు, మీరు వారి పాపములన్నిట్లో పాలు వారి నశింపకుండానట్లు వారికి కలిగినది ఏది ముట్టవద్దని ఆ సమాజముతో నేను. దేవుడు అంటున్నాడు, కోరాహు దాతాను అబీరాముల గృహాల చుట్టూ ఉండవద్దు, వెళ్ళిపోండి అని అంటుంటే మోషే ఒక మాట అడుగుతాడు, దేవా నువ్వు వాటిని కాల్ చేస్తానంటావు, అలా కాదు, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వారికి వచ్చినట్లయితే నువ్వు నన్ను పంపవన్న సంగతిని వారు గుర్తెరగరు, సంథింగ్ స్పెషల్ డెత్ అనేది వారికి రావాలి అని కోరాడు. చూడండి 29వ వచనములో, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవాను పంపలేదు. అయితే యెహోవా గొప్ప ఉల్ట పుచ్చుంచడం వలన వారు ప్రాణముతోనే పాతాళములో కూలిపోవునట్లు భూమి నోరు తెరచి తన వారిని మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియదు. నేను మోషే కోరిక ఏంటంటే భూమి నెరవేరాలి, అంతవరకు ఇప్పుడు అలా జరగల. అలాంటి మరణం ఈ కోరాహు దాతాను అబీరాములు వీరందరిలో ఎక్కడైతే వారి నివాసాలు ఉన్నాయో అక్కడ భూమి నెరవేరాలి, వీళ్ళు సజీవంగానే పాతాళంలోకి వెళ్ళిపోవాలి. ఈ విచిత్రం సర్వలోకంలో చూడాలి, అప్పుడు దేవుడు వీరిని పంపాడని నమ్ముతారు అన్న వెంటనే 33వ వచనంలో చూడండి, 31 చదువుతాం. అతని మాటలని చెప్పి సాధించగానే వారి క్రింద నేల విడిచేను, భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపత్యమును మృంగివేసెను. ఈ విధముగా వారందరూ ప్రాణములతో మృంగివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 35వ వచనములో, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేసెను కదా. కారణం ఏంటండి? వారు అసూయపడ్డారు. తమ దండు పాలెములో మోషే అహరోనుల మీద వారు అసూయపడి, అసూయ ద్వారా మనం చెప్పుకున్నాం, భక్తిహీనులు లేక బుద్ధిహీనులు అసూయ ద్వారా చచ్చినారు. ఈర్ష పాతాళమంత కఠోరమైంది అన్నాడు. ఇప్పుడు వీరు ఈర్షపడ్డారు, అసూయపడ్డారు, బ్రతికొండగానే భూమి నెరవేర్చింది, వారి పాతాళములోనికి దిగబడిపోయారు. ఈ 250 మంది ముఖ్యులు ఉన్నారు కదా, వారు దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. ఇప్పుడు సర్వ సమాజంలో కొందరు ఉంటారు కదా, చూసావా ఈ మోషే అన్న కూడా ఎంత పని చేశాడో, ఈ అహరోను అన్న కూడా ఎంత పని చేశాడో అని వారు కూడా సనగడం మొదలు పెట్టారు. ఈ మోషే అన్నవాడు దేవునికి ఎలా ప్రార్థన చేయకపోతే అతను భూమి నెరవేర్చిన వీళ్ళందరూ చచ్చిపోతున్నా అని. చూడండి 41వ వచనం, మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సలుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను కదా. మీరు నిజమైన యాజకులు కాదు, మీరు నిజమైన నాయకులు కాదు, మీరు యెహోవా యొక్క సమాజాన్ని చంపేశారు అని సరుక్కున్నారట, అని మోషే అహరోనులకు విరోధముగా నిలబడ్డారట. ఈ మాట దేవుడు విన్నాడు, వారి మధ్య తెగులు పుట్టించాడంట. తెగులు పుట్టించగా చూడండి, తెగులు వచ్చింది. 47వ వచనం, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాధి మధ్యలోకి పోయి తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి తెగులు ప్రారంభమైపోయింది. మోషే గమనించాడు,
అయ్యా అహరోను త్వరగా వెళ్ళు, అక్కడ ధూపార్తి అర్పించు అని అనగానే అహరోను పరిగెత్తుకుని వెళ్ళాడు. ధూపార్తి అర్పించగా తెగులు ఆగింది. అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. చూడండి 48వ వచనం, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. కొరహు తిరుగుబాటు వలన చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చేయి కదండి. ఎంత ఘోరం, ఎంత భయంకరంగా ఉందో ఈ మాటలు. వారు తమ దండుపాలెంలో మోషే అహరోనుల మీద సనిగిరి, మోషే అహరోనుల మీద అసూయపడిరి. అసూయ పడిన వారెవరండి? లేవి కుమారులే. యాజకత్వం వరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే మీకు గొప్ప పని, మాకు ఇలాంటి పని అని అసూయపడ్డారు. దేవుడండి ఎవరికి ఏ పని చేయగలరో ఆ పని అప్పగిస్తాడు. కొందరు నాయకత్వం చేయగలరు, కొందరు పాడగలరు, కొందరు చక్కబెట్టగలరు. యోషపు రోజు ఉన్నాడు, ముద్దుటే వస్తాడు, ఈ బలలో చేపలన్నీ తయారై చక్కగా సెట్ చేస్తాడు. ఏమన్నా కావాలా అని అడుగుతాడు, పాలు ప్యాకెట్ అది ఇదంటే పట్టుకొస్తాడు, ఇస్తాడు. ఇదొక పరిచర్య. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, నేను లేని కాలంలో సంఘాన్ని నడిపిస్తూ ఉంటా, అదొక పరిచర్య. రవి గారు ఉన్నారు, నేను లేని కాలంలో సంఘాన్ని అంటే నడిపిస్తా, అదొక పరిచర్య. మీరందరూ వస్తారు, పాటలు పాడతారు, అదొక పరిచర్య. అంటే ఇందులో రకరకాలుగా దేవుని పని కొనసాగబడుతూ ఉంది. అయితే నాకు చిన్న పని, మీకు పెద్ద పని అని అసూయపడటానికి వీలు లేదు. అసూయపడిన కోరహు, దాతాను, అభిరాములు, వారు ఓను అనేవారు 250 మంది ఏమైపోయారు అని అంటే నాశనం అయిపోయారు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ సంఘములో ఉన్నా, సంఘములో యాజకత్వం చేసిన వారి మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన ఏదో చేసుకుంటాడు. నీకు నచ్చితే ఉండాలి, సహాయం చేయాలనుకుంటే చెయ్యాలి, కానీ తిరుగుబాటు. మోషే సాగిలపడ్డాడు, కోరహు తిరుగుబాటు చేశాడు. పాడైపోయి పతనమైన వారెవరు? తిరుగుబాటు చేసిన వారు, విరోధముగా పోగుపడిన వారు. మా నాన్నగారి కాలంలో ఎంతో మంది కోరాకులు తిరుగుబాటు చేశారు, సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు. కొంతమంది సంఘాలు భలే మార్చేస్తారు. ఈ సంఘం కదా, మనకి ఇంకో సంఘం ఉంది కదా, అక్కడ వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ శిక్ష ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. అంటే మార్చారు. ఒక్కడ లేడండి మోసెస్ గారి కాలంలో వాళ్ళు. ఎవడన్నా బాగుపడ్డా? ఏ కోరాహు కూడా, అంటే వారి పేర్లు చెప్పడానికి ఇష్టపడక, కోరాహు, దాతాను, అభిరాము, ఓను అనేవారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. నా కాలంలో కూడా కోరాహులు కొందరు వెళ్ళిపోయారు, దాతాను కొందరు వెళ్ళిపోయారు, అభిరాములు కొందరు వెళ్ళిపోయారు, ఓను అనేవారు కొందరు వెళ్ళిపోయారు. 250 మంది సభికులతో సహా. ఒక ఆయన అన్నాడు, మా కుటుంబం అయితే సంఘమే లేదన్నాడు. ఆగిపోయింది, జరుగుతుందా? చక్కగా సరగట్లా. వాళ్ళే పోయారు కదా, అక్కడక్కడ కనపడి అయ్యో మేము చర్చి గంటకు లేకపోయిందండి. ఎవరి మీద? నా మీద, నాకెందుకు? దేవుని పని. రండి, హెల్ప్ చేయండి, దీవెన ఉంటారు, రండి సహాయం చేయండి, రండి ప్రార్థన చేసుకోండి, రండి చేపలు వేసుకోండి, రండి పరిచర్యలో పాలుపొందలు పొందండి, మీకు దేవుడు తగిన దీవెనిస్తాడు కదా. ఇది దేవుని పని కదా. అంటే అలా కాదు. ఏం కావాలి? ఎందుకు వెళ్ళిపోయిన కోరాపులు అని అంటే, ఈ సంఘంలో నుండి చాలా మంది బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఒక పాట నేర్పుతాం.
నేర్చుకుంటారు. ఒక వాక్యం నేర్చుకుంటారు. ఒకసారి వాక్యం చెప్పండి పర్లేదులే అని అంటాం, చెప్తారు. 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. 4వసారి ఏమంటారు అంటే ప్రజలు బలి చెప్పారు 2 అంటారట. ఫోన్ చేసి బలి చెప్తారు, బాగా చెప్పారు అంటారు. ఈ మాటకి భూమి మీద నిలబడకుండా వాళ్ళు పైకి తేలిపోతే అలాగలాగలాగా నేను పాస్టర్ అయిపోవాలి. ఏమైపోవాలి? ఏర్పాటు ఉందా? పిలుపు ఉందా? పిలవబడిన వారు నీకు ఏర్పాటు ఉండాలి కదా. ఉందా? లేదే, చొరబడుతున్నావే. ఉన్న సంఘంలో చక్కగా ఎందుకని చెప్పుకోవట్లేదా? ఆయన ఎస్తేరు గ్రంథం మీద ధ్యానాలు చేశారు, ఇంకెన్నెన్నో గ్రంథాల మీద ధ్యానాలు చేశారు, రూతు గ్రంథం మీద ధ్యానాలు చేశారు. చెయ్యలేదా? మనం ఇవ్వలేదా? రాజుగారు వాక్యం చెప్పట్లేదా? అలాగే వారు చెప్పొచ్చు కదా. కాదు, వారికి ఆధిక్యత కావాలి. ఏమయ్యారండి? చూద్దామన్నా కనపట్ల. ఆయన ఉండాలండి ఎక్కడంటే ఏమోనండి. కారణం దేవుడు చెదరగొట్టేస్తాడండి. దేవుడు చెదరగొట్టేస్తాడు. రెండవది, దేవుడు ఆ కోరాహు జీవితము, దాతాను జీవితము, అబీరాము జీవితము, ఓను జీవితము, 250 మంది జీవితము, సమాజంలో సడిగిన వారి జీవితము, ఎన్ని వేల మంది అండి ఏమైపోయారు? లేకపోతే సమాజంతో పాటు వారు ముందరు కదా. తిరగబాటు వలన, అసూయ వలన, విరోధముగా లేచిన కారణాన్ని బట్టి వారు నష్టపోయారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నా, ఏ సంఘానికి వెళ్ళినా సంఘాన్ని అడ్డుపట్టుకుని ఉండాలి. ఆ సంఘంలో నీ బాధ్యత పరిచర్య చెయ్యాలనిపిస్తుందా? చెయ్యి, తప్పేం కాదు. నీకు తగిన దీవెన ఉంటుంది. పూర్వకాలం ఇక్కడ నీళ్ళు వచ్చేవి కాదు. నేను విజయనగరం నుంచి వచ్చినప్పుడు నీళ్ళు అయిపోయింది. వెంటనే జాన్సీ గారి దగ్గర పరిగెత్తి కూడా ఒక డబ్బాలట్టుకుని బాటిల్స్ కట్టుకుని పాపం వాళ్ళు పట్టుకున్న నీళ్ళే మా కోసం వచ్చి అదొక హెల్ప్. మన వాళ్ళు అతను తాగేవాళ్ళు కదా. వీళ్ళనా హెల్ప్ ఏ విధంగా మనం హెల్ప్ చేయగలమో దేవుని సమాజానికి, దేవుని మందిరానికి, ఆ విధంగా మనం సహాయం చేస్తే దేవుడు తప్పగా దీవిస్తాడు, దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు. తిరగబడితే మాత్రం, అసూయ పడితే మాత్రం మనం ఏమవుతాము అని అంటే ఈ రోజు నేర్చుకున్న పాఠాన్ని బట్టి పతనం అవుతాం, కాల్చివేయబడతాం, నాశనం అవుతాం. ఆ సత్యాన్ని మనం గమనించి ఏ ఊర్లో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా ఆ గలిబిల్లోకి పోకుండా నమ్మకమైన విశ్వాసముగా జీవించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణాన్ని పొందనాలు. ఇశ్రాయేలు జనాంగంలో కోరాహు, దాతాను, అబీరాములు, ఓను అనేవారు 250 మంది ఇశ్రాయేలీల పెద్దలను ఏర్పాటు చేసుకుని నీ సేవకులైనటువంటి మోషే, అహరోనుల మీద అసూయ పడ్డారని, శనిగారని, తిరగబడ్డారని, విరోధంగా లేచారని, తద్వారా వారు పొందిన శిక్షను జ్ఞాపకం చేశాం. మీ బిడ్డలమైన మేము ఏ సంఘములో ఉన్నామో ఆ సంఘములో తగిన పరిచారకులుగా ఉండటానికి, నీవు అప్పగించిన పనిని సక్రమంగా చేయడానికి నీ కృపను అనుగ్రహించండి. విరోధ భావాలు కలగకుండా నీ గొప్ప సహాయం ఇచ్చి నడిపించండి. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్రింప చేయండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.